నమస్తే అండి. మీ పేరు? సురేష్ అండి నా పేరు. ఎక్కడ సార్ మీది? అమరావతి అండి. తుళ్ళూరు అండి మా ప్రాంతం. మేము అమరావతి భూములు ఇచ్చిన రైతులు అండి. సార్ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన 2018లో 2500 కోట్ల రూపాయల వ్యయంతో ఐకానిక్ టవర్స్ కానీ అక్కడ సెక్రటేరియట్ శాశ్వత భవనాలు కానీ వీటిని మొదలు పెడితే ఈరోజు దాని కాస్ట్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో రీటెండరింగ్ చేస్తూ రీటెండర్లను పిలిచి 4600 కోట్ల రూపాయలకి పిలవడాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తన బినామీలకి తన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈరోజు వేల కోట్లు అమరావతి పేరుతో దోచి పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ప్రాంత వాసుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థిస్తారు? జై అమరావతి అండి. మేము అమరావతి రైతులుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే మీరు అమరావతిలో ఎప్పుడైతే 2019లో మీరు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని నేను ఇంకా చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా పూర్తి చేస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 4 నెలల్లోనే అమరావతిని కాదు 3 రాజధానులని చెప్పి అమరావతిని శ్మశానం అని ఎడారని చెప్పి మరి అమరావతిలో మరి ఉన్న కంపెనీలు వాళ్ళందరినీ ఎల్లగొట్టేసి మీరు ఎక్కంగానే పనులన్నీ ఆపేయమన్నారు. తర్వాత 2 నెలల్లోనే అందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి దాదాపు 40,000 మంది దాదాపు 24 గంటలు పనిచేసే వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేసి అమరావతిని శ్మశానం అని ఎడారని మీరే అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరి తర్వాత 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు కూడా అమరావతిలో తట్టడి మట్టి వేయకుండా మరి అమరావతి మీరు పరిపాలన చేసి తప్పుకున్న తర్వాత మరి అమరావతినే రాష్ట్రానికి రాజధానిగా చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వారు ఎలక్షన్లో కూడా చెప్పి ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు 3 రాజధానులు చెప్పినా కానీ నమ్మకుండా మరి ఉత్తరాంధ్ర వారు కానీ రాయలసీమ వారు కానీ మరి అందరూ కూడా ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి మేము చేసిన పాదయాత్రలకు వాళ్ళు కన్విన్స్ అయ్యి మేము చెప్పినవన్నీ కూడా నిజాలని నమ్మి మరి అమరావతిలో ఏ అన్యాయం జరగలేదు, మరి రైతులకు కూడా ఏ అన్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళు నమ్మి మరి ఆ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మిస్తుందని చెప్పి నమ్మి వాళ్ళు భూములు వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించారండి. దానికి తగ్గట్టుగానే మరి చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అంతకుముందు మరి టెండర్లన్నీ కూడా అర్ధంతరంగా వదిలేసి వాళ్ళని ఎల్లగొట్టారు. మరి వాళ్ళందరికీ కూడా ఆ టెండర్లన్నీ పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఇచ్చేసి మరి 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మట్టి ఇప్పుడు ఇంకా రేట్లు పెరుగుతాయి కాబట్టి ఆ రేట్లకు అనుగుణంగానే మరి చట్ట ప్రకారం ఇచ్చారు వాళ్ళు. మీరేమైనా ఇబ్బంది ఉంటే మరి కోర్టులో కేసులు వేసి మరి అట్లాంటివి తేల్చుకోవచ్చు. కానీ మరి మీ దగ్గర ఆధారాలు లేకుండా ఇట్లాంటి నిందాపూర్వకమైన గతంలో మీరు మీ పార్టీ మొదలుపెట్టిన కాడి నుంచి కూడా పుట్టిన కాడి నుంచి కూడా అంతే. మీ దగ్గర ఆధారాలు ఉండవు, గుడ్డగాల్చి ముఖం మీద వేయటం వాళ్ళని తుడుచుకోమని చెప్పటం ఇదే జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో ఒక 5 సంవత్సరాలు నమ్మారు, ఇప్పుడైతే నమ్మే పరిస్థితి లేదు. మరి ఇప్పుడున్న రేట్ల ప్రకారమే ఆయన టెండర్లు పిలిచి మరి కొత్త కంపెనీల వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు కట్టమని చెప్పండి. అంటే దాదాపు 52,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి పేరు మీద అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? ఇది చాలా పూర్తిగా అబద్ధం అండి, శుద్ధ అబద్ధం అండి. అమరావతి మీద తెచ్చే ప్రతి రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇష్యూర్ తోటి వాళ్ళే కడతామని చెప్పి మరి ప్రపంచ బ్యాంక్ కానీ హడ్కో కానీ వాళ్ళ హామీతోనే ఇక్కడ రుణాలు ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా సిఆర్డీఏకి వాళ్ళు బదలాయించలేదు. ఒకవేళ బదలాయించినా కానీ భవిష్యత్తులో వడ్డీతో సహా రాష్ట్ర బడ్జెట్కి సిఆర్డీఏ వాళ్ళు కడతారు. భవిష్యత్తులో సిఆర్డీఏకి అమరావతిలో నుంచి ఇచ్చే ఏ ఆదాయమైనా సిఆర్డీఏ వారి ద్వారానే ప్రభుత్వానికి వెళ్తుంది భవిష్యత్తులో కూడా. అట్లాగే ఒకవేళ అమరావతికి సిఆర్డీఏ వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం కనుక అప్పిస్తే ఆ అప్పు కూడా వడ్డీతో సహా ప్రభుత్వ బడ్జెట్కి మళ్ళీ సిఆర్డీఏ వాళ్ళు కడతారని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నిందేయాలని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. రేపు మాపు ఆయన కేసుల్లో మరి అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జనాలందరినీ నమ్మించడం కోసం అమరావతి మీదే నిందలేస్తున్నారు. గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు అమరావతి మీద నిందలేశారు. మరి అట్లాగే రాష్ట్రంలో 11 సీట్లకు పడిపోయారు 151 సీట్ నుంచి. రేపొద్దున భవిష్యత్తులో కూడా అసలు ఈసారి ఎలక్షన్లకు వచ్చేటప్పటికి వైసీపీ పార్టీ అనేది ఉండదని మేము అనుకుంటున్నాం అమరావతి రైతులుగా. సార్ ఇప్పటికే అమరావతి కోసం 33,000 ఎకరాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం అని అంటూ కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు చెల్లుతూ ఉన్నారు ప్రెస్ మీట్లో. ఏంటి సార్ దీని గురించి? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవగాహన జగన్మోహన్ రెడ్డి గారు లేదండి. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు ఆయన. ఇప్పుడు కనుక ఇది కనుక అమరావతి మనకు డెవలప్మెంట్ అయితే భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి భూమి కావాలి కాబట్టి ఆయన మరి ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ అడిగినా కానీ ప్రధానమంత్రి మోడీ గారు నిమిషాల్లో శాంక్షన్ చేసే పరిస్థితి ఉంది మనకి. అట్లాంటప్పుడు మనకి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. కానీ రేపొద్దున భవిష్యత్తులో ఎప్పుడో తీసుకుందామని కానీ చూస్తే అప్పుడు అవకాశం రాకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని చెప్పి ఆయన భవిష్యత్ తరాలు వాళ్ళందరికీ కూడా అన్నీ సమకూర్చి ఎట్లా అయితే హైదరాబాద్లో సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మాణం చేశారో అది కూడా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకోకుండా ఆడ డెవలప్మెంట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మూలాన ఇక్కడ కూడా అలాగే డెవలప్మెంట్ చేస్తే భవిష్యత్తులో మరి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా
అమరావతి మీద వచ్చే ఆదాయంతో మరి 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన ముందు చూపుతోటే భూములు తీసుకుంటున్నారు. రైతులు కూడా చాలామంది దాన్ని సహకరిస్తున్నారండి. ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటున్నామండి.